హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేము కూడా మస్తున్నాం. ఈసారి మన వ్లాగ్ ఏంటంటే సంక్రాంతి. అందరికి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఫస్ట్ నేను పూలతో మిమ్మల్ని పలకరిస్ చేస్తున్నా. ఈసారి సంక్రాంతికి అమ్మోళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. పిల్లలకు కూడా సంక్రాంతి హాలిడేస్ వచ్చినాయి. అమ్మమ్మల ఇంటికాడ కొన్ని రోజులు ఉన్నట్టుంటదని చెప్పేసి వచ్చేసినాం. అప్పటి నుండి అంటుంది అమ్మ, నా పూల చెట్లను వీడియో దిగి అని చెప్పి. సో అమ్మ కోసం వీడియో తీస్తాన్నా. మంచిగా ఉంది కదా, గార్డెన్ లాగా, చిన్న గార్డెన్ లాగా, పిట్టలు, ఫ్లవర్స్ చాలా బాగుంది కదా. ఈ పిట్టగూడు అమ్మ మీషోలో ఆర్డర్ పెట్టింది. మా అమ్మ గాని, మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు గాని రోజు పూజలు చేస్తారనమాట. రోజు వీళ్ళందరికీ పూలు ఫుల్. రిక్క మందారం ఇంకా పువ్వు ఇయ్యలే. భోగి రోజు కూడా యూడుర్రి, మా అమ్మ మొత్తం వాకిలి మొత్తం వర్షింది ముగ్గులతోని. చేతి వేళ్లతోనే వేస్తుంది అన్నట్టు. అది మా అమ్మల స్పెషల్. మనం గిరికలతోనే వేస్తాం కానీ అమ్మ చేతి వేళ్లతోనే వేసేస్తా అనమాట. మార్నింగ్ 4:30కే లేచిర్రు, ఇల్లు వాకిలు కడిగిండ్రు. ఈ ముగ్గులు వరుసడే వరుతాండ్రు ఇన్ని నుంచి ఆడదాకా. మరిషాన్ పొద్దున్నే లేచిండు. స్కూల్కి పోయే రోజు లేవండ్రా అంటే అస్సలు లేవరు. కానీ హాలిడేస్లో మాత్రం పొద్దున్నే లేచి కూర్చుంటారు. మా పక్క ఆంటీ రోజు పొద్దున 5కే లేస్తుంది, వాకిలు మొత్తం వరుతుంది ముగ్గులతోని. ఇక పండుగ రోజు అయితే మాత్రం మమ్మల్ని ముగ్గులు ఏముంటుంది ఆంటీ కలర్లు నింపుకుంటారు. ఒక ఛాయ్ జాలి కొనుకొచ్చుకున్నది, చకచక కలర్లు నింపేస్తుంది. దాంతోని కలర్లు మొత్తం నింపినాక ఆంటీని ఒక ఫోటో దించిన. ఇవాళ భోగి కదా అని ఇంకో ఆంటీ ఏం చేసింది, భోగి మంట వేసి అందరిని పిలిచింది. అందుకే వెళ్ళిందా ముగ్గులతోని కలర్లతోని వాకిలి మొత్తం కలకల్లాడుతుంది. ఇంకా చీకటే ఉంది. 6 కూడా అవుతలేదు, ముగ్గు కంప్లీట్ అయిపోయింది. మంచిగా పడుతున్నాయి కలర్స్ వీడియోలో. ఇవన్నీ చాక్లెట్లు అన్నమాట. చాక్లెట్ ముగ్గు ఇది. చిన్నప్పుడు ఇవే వేసేది. వావ్, ఎక్సలెంట్ ఉంది ముగ్గు అయితే. మంచి డిజైన్ వేసింది మా అమ్మ. ఇంత టాలెంట్ నాకు కూడా లేదు. నాకు వచ్చినాయి 4 ముగ్గులు. ఆ 4 ముగ్గులు రప్ప అవే ఎత్తా. లోపలికి మంట కాడికి చిన్నడా చెయ్యి ఇట్లా పట్టలే, చెయ్యి చిన్నవాడు చెయ్యి పట్టే నాని దగ్గరకుండు. మన ఇంట్లో షాట పాతది ఉన్నది. దగ్గర ఉండకుండా మాత్రది బాగా పిల్లగాను లేదు. మనం వీడియో తీద్దాం, ఫోటో దిగుదాం. అప్పుడు పులిపచ్చి వినే టైపు మళ్ళీ అడిగినావు. భోగి మంటలు అయిపోయినాక మా ముగ్గు స్టార్ట్ చేసినాం. తెల్లారింది అప్పటికే. ఫైనల్గా మా భోగి ముగ్గు అయితే కంప్లీట్ అయింది. ఎట్లుంది? మంచిగా ఉంది కదా. పాట ముగ్గు వేసినాం భోగి కదా అని చెప్పేసి. మంచిగా ఆవు పెండ తెచ్చి గొబ్బెమ్మలు చేసేటోళ్ళం. ఇప్పుడు ఆవు పెండ దొరకలేదు, నవధాన్యాలు దొరకలేవు, ఏం దొరకలేవు. అన్నీ ఒక ప్యాకెట్ల కట్టి కూడా అమ్ముతాండ్రు. అది కూడా ఒక బిజినెస్ అయిపోయింది. ఇటు తిరుగురా చిట్టలు, ఇటు నవ్వు. రైట్ ఇవ్వండి.
నవ్వండి నవ్వండి తీయడండి నవ్వండి. భోగి పళ్ళు పోయడం అంటే పిల్లలకు దిష్టి తీయడం. నీకు ఆనవాయితీ ఏముండదు, చిన్నపిల్లలకి ఎవరికైనా పోసుకోవచ్చు. మా పిల్లలు భోగి పళ్ళు పోసుకోవడానికి రెడీగా ఉన్నారు, ఎందుకంటే భోగి పళ్ళలో చాక్లెట్స్ వస్తాయి కదా, వాటి కోసం ఎదురు చూస్తాండ్రు. భోగి పళ్ళల్లో మెయిన్గా అక్షంతలు, రేగివళ్ళు, పువ్వులు, చిల్లర కాయిన్స్, చాక్లెట్స్, ఇంకా 9 రకాలు కానీ 5 రకాలు కానీ కలుపుకొని పిల్లలకు పోసుకోవచ్చు. భోగి పళ్ళను పిల్లల చుట్టూ 3 సార్లు క్లాక్ వైజ్ 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ తిప్పి తలపైన అయితే పోస్తాం. ఇవి ఎందుకు పోస్తామంటే ఆరోగ్యం కోసం, పిల్లల దీర్ఘాయుషు కోసం భోగి పళ్ళు అనేది పోస్తారు. పిల్లలకు 14 సంవత్సరాల వయసు వచ్చే వరకు భోగి పళ్ళు పోసుకోవచ్చు. పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయినరు మేము భోగి పళ్ళు పోస్తుంటే. చిన్న పిల్లలు కదా చాక్లెట్స్ కోసం వెయిట్ చేస్తాను అన్నట్టు. చాక్లెట్లు వచ్చినాయి, చాక్లెట్లు వచ్చినాయి, పైసలు వచ్చినాయి, పైసలు వచ్చినాయి. మస్తు వేసిరు. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ముగ్గు బాగుంది, సూపర్ ఉంది, ఎక్సలెంట్. దూరం నుంచి చూస్తే ఇంకా మస్తు కనబడుతుంది. మమత వేసింది ఆ ముగ్గు, ఆ ముగ్గును మమత వేసింది, అందుకే మంచిగా ఉంది. ఇక్కడ కూడా వేసింది, ఇది కూడా వస్తుంది. హ్యాపీ పొంగల్, కిందనేమో సంక్రాంతి శుభాకాంక్షలు. వావ్, ఈ పువ్వు కూడా బాగుంది. వావ్ వావ్, వీడిస్తాను. రామ్ రామ్ కనబడతలేడు. హాయ్ అప్పు రామ్, హాయ్ 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 అప్పు, హాయ్. వావ్, హాయ్ చెప్తానవా? పొద్దుగాల ఎందుకు లేచినావు? ఏమైనా పని ఉందా? పని చేస్తావా నువ్వు? ముగ్గేరాదు. నవ్వుతాండు, ఏమర్థమైందో ఏమో, నవ్వుతాండు. జల్లెడతోనే ఎత్తాంది మమత. వాళ్ళకి లీసుడు ఇక్కడ వారబోసుడు. ఈ నుంచి ఆడదాకా ఓ మా మమ్మీ ముగ్గులు వరిచింది. ఓ ఈ నుంచి ఆడదాకా అసలు కాలే లేదు. పెడతాను, లాంగ్ వీడియో ఇస్తాను. ఇక మా ముగ్గు అక్కడ ఉంది. ఇక ఇవాళ నేను ఆర్ట్ వేసిన. ఓ 5:30కి లేతే ఇప్పుడైంది నా ఆర్ట్. సంక్రాంతి శుభాకాంక్షలు. ఎట్లుంది? సింపుల్గా, చిన్నగా, సింపుల్గా. పొద్దున 5కి లేచిన. ఇక చిత్తలు కూడా ముగ్గేసేది, పెద్ద ముగ్గేసి
చిట్టు తల్లి నీ ముగ్గు చూపించు, నీ ముగ్గు చూపించు. అబ్బో అబ్బో సూపర్ సూపర్ ఉన్నాయి. ఇంకా ఇవి మా అమ్మ వేసిన ముగ్గులు. ఎంతో నెత్తావు ముగ్గు? అబ్బో వావ్. మన సబ్స్క్రైబర్స్కి ఇవి పెడతావా రా చిట్టలి ముగ్గు ఎట్లా వేసుడో? ఓ వావ్ ఎయ్యి ఎట్లా ఎత్తావు? ఇంట్లో తీసాను లేసుడా. ఓహో వావ్ కొనుక్కొచ్చుకుంది చిట్టలి. అరే మస్తు వేసింది చిట్టలి ముగ్గు. వావ్ వావ్ చిట్టతల్లి ఘోరంగా ముగ్గులు వేస్తాను. వెరీ గుడ్. చాలుగా చాలు చిట్టలి తీగ చాలే రాకు. వీళ్ళు ముగ్గులు వేస్తారో రంగులు వారవస్తారో అర్థమవుతలేదు. కానీ కానీ బాబు నువ్వేం చేస్తాను? ముగ్గు రిషాన్ కూడా ఎత్తాండ, శ్రేయాన్ కూడా ఎత్తాను ముగ్గు. ఏదే చూపి, ఏది నీ ముగ్గు చూపి. వచ్చిందా చూద్దాం. పైకి లేపెట్టు. ఓ వావ్ సూపర్. ఇవన్నీ నువ్వు వేసినావా? వెరీ గుడ్. ఏం కావాలి? ముద్దలు ఇస్తాను, చిన్న ముద్దలు. వెరీ గుడ్ రిషాన్. రిషాన్ క్లే క్లే. అయ్యా పలిగిందారా? అవి మళ్ళీ లోపలికి పోయినాయి కదా, వాడు భలే ఉన్నాయి కదా. వావ్ అమ్మమ్మ తెచ్చింది ఫ్లవర్స్. ఫ్లవర్స్ కాదు ఇది లీవ్సే, చెట్టు అది తెలుసా? వీటిని రూట్స్ అంటారు రిషాన్. ఇది ఉన్నాయా ఇప్పుడు? ఇది రూట్స్, ఇది రూట్స్ అంటారు. చెట్టు అది, ఇది కూడా చెట్టే. వాటర్ మనం తీసుకోరా రిషాన్ ఒకటి తీసుకుపోదామా? చిన్నప్పుడు బాగా తినేది కందికాయలు, ఎందుకంటే మా పెరట్లోనే ఉండేటి. ఇప్పుడు దొరుకుతలేవు కానీ తిను, ఏం కాదు తిను. చిట్టలు తినేసి. చిట్టలు ఎట్లున్నాయిరా? మస్తున్నాయట. ఫస్ట్ టైం చిట్టు తల్లి కందికాయలు తినడు. వెరీ గుడ్. తిను, అన్నీ తినాలే. కమ్మటి వాసన వస్తాను. కనుమ రోజు కూడా విడిచిపెట్టలే, కలర్లు వేసేసినాం. సీరియల్గా భోగి, సంక్రాంతి, కనుమ రోజు సీరియల్గా 3 రోజులు రంగులు వేసి కలర్లు వేసినాం. ఈ కళాఖండం నేనేసిందే. ఎట్లుంది ముగ్గు? బాగుందా? సింపుల్గా వేసేసిన, తొందరగా అయిపోయింది. నేను ముగ్గు ఎత్తే ఈసారి మా అక్క రథం వేసింది. ఫస్ట్ కలర్స్ వేసి తర్వాత ముగ్గులు వేసినాం మేము. అట్లయితే సింపుల్గా అయిపోయింది ముగ్గు. ఆ ముగ్గులు అయిపోయినాయి. అరే మస్తు వచ్చింది ముగ్గు అయితే, హైలైట్ కనబడతాం. కనుమ రోజు కూడా విడిచిపెట్టలే మేము, కలర్స్ వేసినాం, ముగ్గులు వేసినాం. అయ్యో ఇదేనా ముగ్గు? వావ్ ఎంత బాగుంది, సూపర్ వచ్చింది ముగ్గు. అక్కి ఎత్తాను, చిట్టుతల్లి కూడా ఎత్తాను. శ్రియా అన్న ముగ్గు దొక్కినా అనుకో గుద్దుతా. ముగ్గులు దొక్కకుర్రి ఓకే. ఇటు చూడు. అయ్యా ఈమె ముగ్గులు ఎత్తాందా? మొత్తం ముగ్గులు మొత్తం మారబోతాను చిట్టలు. నువ్వు ఏం చెప్తాను? ఇంకా ఈ ముగ్గులు దొక్కుతే గుద్దుతాట. దండి నీట్గా వచ్చినాయి ముగ్గులు. అయ్యో చాలుగా, ఇక చాలుగా, కలర్లని మారబోతాను ఈ పిల్ల. చాలు నాడు. వా వా అద్దెచ్చినావా? ఇక నువ్వు నాడు, అద్దు నాడు, మొక్కలు కడిగా రాడు. పొద్దున్నే ఎట్లుంది మా రథం? ఎట్లుంది చెప్పండి, కామెంట్ చేయండి. ఇగో వీళ్ళు ముగ్గులు ఎత్తారు. అయ్యో భగవంతుడా, మీరు వేయకుంటే ఏం కాదు, ఎందుకు ఎత్తారు?
ఇగో ఈ ఆకిలంతా కాలు ఉందట, ఇప్పుడు వీళ్ళు ముగ్గు ఎత్తారట. ఇప్పుడు రిషాన్ ఎత్తాడు ముగ్గు. ఏంది అగో ఈ ముగ్గులు మా ఇంటి ముందట. రిషాన్ ముగ్గేసిండి. ఓ రామాశంకరా, దాంతో వేసినావా? సరే కానీ ఆ రథం దగ్గరికి పోనీయకు. కాదే, రథానికి తాడేసిండు రిషాన్, రథానికి తాడేసిండు. ఇప్పుడే కాలేదట రిషాన్. ఆంటీ ఎత్తాంది ముగ్గు. ఆంటీ రథం చూపెడతా. వావ్ సూపర్ ఉంది, కలర్ రథం. జెండాలు ఉన్నాయి, జెండాలు. ఇంకో ఇదొక ముగ్గు. ఇంకా మమత ముగ్గేసుడు కంప్లీట్ కాలే. ఏం కాదు, పడితే ఏమవుతాను. ఇక్కడ హ్యాపీ కనుమాన్ రాస్తుంది ఇక, నాకు తెలుసు. ఇంతేనా ముగ్గు? కలర్లు అయ్యావా? మంచిగా ఉంది ముగ్గు. ఆంటీ ఇంకా పెద్ద ముగ్గు ఎత్తాంది. ఈ ముగ్గులన్నీ ఎప్పుడు నేర్చుకున్నావా ఆంటీ? అగో ఆంటీ బుక్ దొంగలెత్తుకు పెరట. ఆలు మీరు ముగ్గులు వేసిన కాడికి చాలు, అద్దిగా చాలు. మీరు ముగ్గులు వేసిన కాడికి చాలు. ముఖం కడిగి తిన్నా, ఆకలి అవుతావా? ఆ ముగ్గురు నేను చూపెట్టాలట. ఆగు ఇదే ముగ్గురు ఇట్లా ఎత్తారు. రాగు పోసిరా. అయిపోయిందా రథం? అయిపోయిందా? ఇగో మా అక్క రథం అయిపోయిందట. ఇదే రథం, మంచిగా ఉంది రథం, కలర్ రథం. మీరు ముగ్గులు ఎత్తారా? శ్రీయాన్ కూడా ఎత్తాడు. ముగ్గులు వారం వస్తారా మీరు? ఇక నడువర్రి. ఇవాళ కూడా వాకిలు మొత్తం నింపుతా. నేను ఎత్తాను. హాయ్ ఫ్రెండ్స్ అను చిన్న. హాయ్ ఫ్రెండ్స్ అను. ఫ్యాన్స్, మీ ఫ్యాన్స్ రా. హాయ్ ఫ్రెండ్స్ అనరా. పిల్లలు కూడా వాకిలు నింపుతారు. మా పిల్లలు అమ్ముకులేదు. ఇగో రాత్రం కాదు. చాలా కదేనా లేచింది మమత ముగ్గు. అగో రామొచ్చిండు. ఇల్లది రథం. ఇంటికి పంప. రథం గిరలేస్తాంది మమత. ఇదొక రథం. హ్యాపీ కనుమ శుభాకాంక్షలు. వామ్మో వాకిలు మొత్తం నిండది ఇక్కడ నుంచి అక్కడ దాకా. ఇది నేనేసిన ముగ్గే. అది నేను ఇక్కడ నుంచి అక్కడ దాకా వాకిలు మొత్తం నిండింది. తొట్టి ముగ్గు నేనేసిన, ఈ ముగ్గు నేనేసిన. నా టాలెంట్ మొత్తం చూపెట్టిన. ఇది అక్కేసింది. ఇక 2 ముగ్గులు కూడా నేనే వేసిన. పెట్టు అద్దాగు. మంచిగా అంటారు. ఇక రేపటి నుండి లేచుడే స్కూల్కి అవడే. రేపటి నుంచి ఇక రిషాన్ లేచిండా? రిషాన్ లేచిండు యాక్టింగ్ చేస్తాడు రిషాన్. సంక్రాంతి అంటే అప్పాలంటే సంక్రాంతి. చిన్నప్పుడు సంక్రాంతి వస్తే చాలు అప్పాలు, కారపూసలు అన్నీ ఛాయలు వేసుకొని తాగేటోళ్ళం. ఇప్పుడు కూడా తాగుతున్నాం. చిన్నప్పుడు అసలు టిఫిన్ చేయకపోదు, మొత్తం ఇవే తిందుము. పాలు పోసుకుంటావా? చాయ్ పోసుకుంటావా? పాలా? ఏంటి కారపూసలా తింటావా? మేము చిన్నప్పుడు ఇట్లనే ఛాయలా కారపూసలు వేసుకొని తినేటోళ్ళం.
బూస్ట్ పాలా మేము చిన్నప్పుడు హార్లిక్స్ తాగేది. శ్రియా నీకేం కావాలి? అగో అది నీదే తినచ్చు తల్లి. ఘోరంగా ఈ అవ్వ ఘోరంగా లేదు గాలి అదే లేచి ఉరుకుతాంది గాలిపటం. గాలి అగో చూడు అవ్వ ఘోరంగా లేపుతారు వీళ్ళిద్దరు. ఎయ్యరా ఎయ్యరా అంట అయ్యవ్వ ఘోరంగా పోతాను. అర్రీ అవ్వ